ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి శాలిని రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. శాలిని రెడ్డి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మహాలయ పితృతర్పణం రోజుల సందర్భంగా భాద్రపద శుద్ధ చవితి సందర్భంగా శ్రీమతి శాలిని రెడ్డి గారి పితృదేవతలు పెద్దలు క్రీస్తు శేషులు పితృదేవతలైన జగన్మోహన్ రెడ్డి గారికి వారి జ్ఞాపకార్థంగా, క్రీస్తు శేషులు శ్రీమతి లక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థంగా మరియు ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు పితృదేవతలైన పెద్దలకి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, క్రీస్తు శేషులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే క్రీస్తు శేషులు శ్రీమతి లక్ష్మమ్మ గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ మరియు శాలిని రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారికి పితృదేవతల ఆశీస్సులతో పాటు ముక్కోటి దేవతల దీవెనలు వారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. దేవుడి దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తూ ఒక తండ్రి పాత్ర పోషిస్తూ ఆశ్రమానికి ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ ఒక అన్నదాన కార్యక్రమం రూపేణ, బట్టల రూపేణ, గ్రాసరీస్ రూపేణ, అలాగే కరెంటు బిల్లు రూపేణ, రెంట్ రూపేణ, అలాగే అంబులెన్స్ రూపేణ, ఇలా ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ, అలాగే ఆశ్రమానికి శాశ్వత నివాసం కోసం కూడా ఏర్పాటు చేయడానికి కూడా భూతానం కూడా చేయడం జరిగింది. తను చేస్తూ తను 100 మందితో చేయిస్తూ ఈరోజు కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి శాలిని రెడ్డి గారు, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు మీ పితృదేవతల సందర్భంగా మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీటు, అరిసెలు, అలాగే ఫ్రూట్స్, అరటి పండ్లు, రైసు, బెండకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. Vale,
లేదంటే లేదని